ప్రత్యేక బృందాలు సిడిఐడి అధికారి ఇక్కడికి వచ్చి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆర్ఎట్ ఆసుపత్రిలో రాజ్ కసిరెడ్డి ఆయన భార్య పెట్టుబడులు పెట్టినట్టుగా గుర్తించారు. ఏపీ మాజీ సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించినటువంటి రాజ్ కసిరెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్ లో పాల్పడి తెలుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో పెద్ద ఎత్తున భారీ అవినీతి జరిగిన విషయం అందరికీ తెలిసింది. ఎప్పటికప్పుడు ఆర్టీవీ ఆ అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేసే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే రాజ్ కసిరెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. రాజ్ కసిరెడ్డి కీలకం అని చెప్పేకంగా విజయసాయి రెడ్డి కూడా చెప్పుకొచ్చారు. రాజ్ కసిరెడ్డి చాలా కీలకంగా ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్నారు. అయితే ఆయన ఇంటి పైన, ఆయన బంధువుల పైన, ఆయన సన్నిహితుల పైన ప్రస్తుతం వారిలో సోదాలు కొనసాగుతున్నాయి. 10 ప్రత్యేక బృందాలు హైదరాబాద్ లో ఈ సోదాలు కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన సంబంధించి బంధువుల దగ్గరే కాదు, మరొక వైపుగా ఆయన పెట్టుబడుల విషయంలో కూడా ఆర్ఎచ్ ఆసుపత్రిలో కూడా రాజ్ కసిరెడ్డి ఆయన భార్య దివ్యారెడ్డి భారీగా పెట్టుబడులు పెట్టినట్టుగా గుర్తించారు. ఏపీ మాజీ సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి పైన ఇప్పుడు సోదాలు కొనసాగడం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. రాజ్ కసిరెడ్డి కనిసైగల్లోనే ఏపీ లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రైట్ మరి కాసేపట్లో అక్కడ జరిగే వ్యవహారాలపైన పూర్తిగా కీలకమైన అప్డేట్ మీకు రాబోతోంది. అసలు ఏం జరుగుతోంది, రాజ్ కసిరెడ్డి ఎలా పరిచయం అయ్యాడు, రాజ్ కసిరెడ్డి జగన్కి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుడు, తన సమీప బంధువుతో జగన్కి పరిచయం అని తెలుస్తోంది. మొదట ఆయన యుఎస్లో ఉండేవారు. వరంగల్కి సంబంధించిన వ్యక్తి రాజ్ కసిరెడ్డి. యుఎస్లో ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి అక్కడ జగన్ సమీప బంధువు అయినటువంటి ఒక వ్యక్తి యొక్క చెల్లెలు ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటే ఈ రాజ్ కసిరెడ్డి తనకు ఆ ఉద్యోగం కోసం సహాయం చేశారట. అలా మెల్లిగా ఆ జగన్ సమీప బంధువుకి రాజ్ కసిరెడ్డికి పరిచయం ఏర్పడింది. మెల్లిగా ఇక రేపు మాపు ఎన్నికలు ఉన్న సందర్భంలో అటు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2019 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఆయన మెల్లిగా ఏపీలోకి రంగ ప్రవేశం చేశారు. వచ్చి రాగానే అటు ఐపాక్ సంబంధించి రాజకీయ వైసీపీ పార్టీకి ఐపాక్కి సమన్వయకర్తగా పనిచేశారు. ఆ తర్వాత వచ్చి రాగానే ప్రభుత్వం కూడా వచ్చింది. అప్పటికే ఐపాక్తో ఆయన కోఆర్డినేటర్గా ఉన్నాడు కాబట్టి రాజ్ కసిరెడ్డికి జగన్తో మంచి సన్నిహితం కూడా ఏర్పడింది. జగన్కి మంచి పరిచయం కూడా అయ్యాడు. జగన్కి అత్యంత సన్నిహితులు కూడా మెలిగిన పరిస్థితి. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది, అధికారం చేపట్టింది. వచ్చి రాగానే ఇందుగలడు అందు లేడని ఎందెందు వెతికినా అందందు గలవడన్న చందంగా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఆయన హస్తం ఉండేలా ప్రయత్నం చేశాడు. ముందుగా లిక్కర్ స్కామ్ కంటే ముందు, అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంటే ముందు ఆయన హోమ్ డిపార్ట్మెంట్లో కూడా కదలికలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. హోమ్ డిపార్ట్మెంట్లో కూడా ఆయన రంగ ప్రవేశం చేసి మెల్లిగా పైరవీల కోసం ప్రయత్నం చేశాడు. కానీ హోమ్ డిపార్ట్మెంట్లో పెద్దగా చెల్లుబాటు కాలేదు. ఆ తర్వాత మెల్లిగా లిక్కర్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక లిక్కర్లోకి ఎంట్రీ ఇవ్వగానే బహుశా ఈయన ఆలోచన మేరకే ప్రభుత్వం మొత్తం కూడా లిక్కర్ని తన ఆధీనంలోకి తీసుకుంది. ఆ తర్వాత యూపీఐ పేమెంట్స్ లేకుండా మొత్తం క్యాష్ రూపేనా లిక్కర్, అసలు ఏ బ్రాండ్ ఎక్కడి నుంచి వస్తోంది, ఆ బ్రాండ్ తయారీకి సంబంధించిన అంశం ఏంటి, ఏది కూడా తెలియదు. ప్రతి డిస్టిలరీ కూడా ఒక బ్రాండ్ పైన వారికి పెద్ద మొత్తంలో ఇస్తే కానీ దానికంటూ రేట్ ఫిక్స్ చేశారు. ఆ రేట్ ప్రకారంగా ఇస్తే కానీ ఆ డిస్టిలరీకి సంబంధించిన మద్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళకపోయేవారు. అయితే ఆ బ్రాండ్స్ కూడా ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా అమ్మాలి ఏంటి అనేది మొత్తం కూడా ఒక రాయలసీమ రెడ్డితో ఆయనటువంటి ఆ సాన్నిధ్యం మేరకు ఆయన డైరెక్షన్లో కొనసాగినట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా ఆయన బేబక్క అనే పేరు కూడా వాడుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ బేబక్క ఎవరనేది చాలా వరకు కొంత ఆసక్తి ఎత్తుతోంది. బేబక్క ఎవరనేది ఇంకా సమాధానం తెలియలేదు. కానీ రాజ్ కసిరెడ్డి వ్యవహారంలో అయితే బేబక్క అనే పేరు వాడుకునేవాడు. ఎక్కడెక్కడ ఏ వైన్ షాప్లో ఏ జిల్లాలో ఎటువంటి మద్యం అమ్మకాలు చేపట్టాలనే విషయం పైన కూడా ఆయన రాయలసీమ రెడ్డి డైరెక్షన్ నుంచి వస్తే కానీ ఎటువంటి కదలికలు ఉండకపోయేది. ఆయన చెప్తే ఏదైనా చేసేవాడు. ప్రతిదానికో రేట్ అంటూ ఉంటుంది. ఆ రేట్ ఫిక్స్ అయిపోయి రేటుకు తగ్గట్టుగా డిస్టిలరీస్ చెల్లింపులు చేపడితే కానీ అక్కడ డిస్టిలరీస్ నుంచి ఆ మద్యాన్ని ప్రజలకు తీసుకువెళ్ళేవారు కాదు. అయితే తాజాగా ఈరోజు ఇవంత వ్యవహారం మొత్తం మీరు ఆర్టీవీలో చూశారు. ప్రజెంట్ తాజాగా రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి హైదరాబాద్లో తన సన్నిహితులు సంబంధికుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున సిట్ బృందాలు ఇక్కడ చేరుకున్నాయి. వారంతా కూడా ఇక్కడ విచారణ చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. 10 ప్రత్యేక సిట్ బృందాలు ఇక్కడ చేరుకున్నాయి. రాజ్ కసిరెడ్డి సంబంధికులు టార్గెట్గా దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో ఏపీ లిక్కర్ స్కామ్ డొంక కదులుతోంది. ఇప్పటికే అధికారులు చాలా కూలంకషంగా వారిలో సోదాలు నిర్వహిస్తున్నారు. వారి బంధువుల్ని, వారి సన్నిహితుల్ని విచారిస్తున్నారు. రాజ్ కసిరెడ్డితో పాటుగా తోడల్లుడు అవినాష్ ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. రాజ్ కసిరెడ్డి అత్తామామలలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఆర్ఎట్ ఆసుపత్రిలో రాజ్ కసిరెడ్డి ఆయన భార్య దివ్యారెడ్డి భారీగా పెట్టుబడి పెట్టినట్టు కూడా సిట్ అధికారులు గుర్తించారు. అక్కడ కూడా సోదాలు కొనసాగించుతున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడైనటువంటి రాజ్ కసిరెడ్డి వ్యవహారం ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. రాజ్ కసిరెడ్డి కనసగల్లోనే ఏపీ లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. మీకు కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను కూడా ఆర్టీవీ
చూపించే ప్రయత్నం చేసింది. ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా కూలంకషంగా చెప్పే ప్రయత్నం చేశాం. రాయలసీమ రెడ్డి ఎవరు ఇంతకీ త్వరలోనే బయటపడబోతోంది. ప్రస్తుతం రాజకేశ్ రెడ్డి ఎక్కడున్నారనే ఆసక్తి రేపుతోంది. కానీ ఆయనకు సంబంధికుల పైన విచారణ అయితే కొనసాగుతోంది, సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ఏంటి ఎక్కడెక్కడ సోదాలు కొనసాగిస్తున్నారు? ప్రజెంట్ ఈ సోదాల్లో ఎటువంటి విషయాలు వెల్లడించబోతున్నారు? ఎటువంటి విషయాలు ఇప్పటివరకు ఆ పోలీసుల చేతిలో చేజిక్కించుకున్నారు? కృష్ణమోహన్ వాయిస్ వినిపిస్తోందా? రాజకేశ్ రెడ్డి సంబంధికుల దగ్గర ఎక్కడెక్కడ సోదాలు కొనసాగుతున్నాయి, పోలీసు ఎటువంటి సమాచారం రాబడుతున్నారు? మన మొత్తం మీద రాజకేశ్ రెడ్డికి సంబంధించిన వ్యవహారంలో చాలా కీలకమైన అంశాలని పోలీసులు గుర్తించారు. అంటే రాజకేశ్ రెడ్డి కేవలం రాజకేశ్ రెడ్డి ఒకటే కాదు, దీని వెనకాల చాలా మంది ఉన్నారు అనే అంశం మీదనే హైదరాబాద్ కి ఒక 10 టీంల పోలీసులు ఈరోజు హైదరాబాద్ లో రాజకేశ్ రెడ్డి ఇళ్లలో, వాళ్ళ అత్తగారింట్లో, మామగారింట్లో కూడా ప్రధానంగా దాడులు నిర్వహిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా రాజకేశ్ రెడ్డితో పాటు తీగల విజయేంద్ర రెడ్డి ఎవరైతే ఈ హాస్పిటల్ ఉందో హైదరాబాద్ లో, దానికి సంబంధించి ఆయన ఆర్ఎట్ హాస్పిటల్ ఉందో, ఈ ఆర్ఎట్ హాస్పిటల్కి సంబంధించిన తీగల విజయేందర్ రెడ్డి, అలాగే వాళ్ళ తమ్ముడు, కజిన్ తమ్ముడు అవుతాడు తీగల క్రాంతి కిరణ్ రెడ్డి, వీళ్ళిద్దరితో పాటు అవినాష్ రెడ్డి ఎవరైతే రాజకేశ్ రెడ్డి మేనల్లుడుగా ఉన్న అవినాష్ రెడ్డి, ఈ 4 ఇళ్ల మీద కూడా దాడులు జరుగుతున్న పరిస్థితి అయితే ఉన్నాయి. పూర్తిగా కూడా అంటే ఇప్పుడు ఈ దీంట్లో ఓవరాల్గా స్కామ్లో ఏదైతే జరిగిందో దాదాపుగా ఒక 20,000 కోట్ల రూపాయలు, అంటే ఢిల్లీకి మించి ఈ స్కామ్ జరిగింది అనేది ఒక చర్చ. ఢిల్లీకి మించిన స్కామ్లో, ఇంత పెద్ద స్కామ్లో వీళ్ళందరూ కూడా డబ్బులు ఎలా హవాలా రూపంలో తరలించారు అనేది ప్రధానంగా. అంటే ఈ వ్యవహారంలో పూర్తిగా కూడా రాజకేశ్ రెడ్డి వ్యవహారాన్ని అంతా కూడా నడిపించారు అనే దాంట్లో పెద్ద ఇష్యూ జరుగుతుంది. దీంట్లో మనం కానీ మొదటి నుంచి కూడా చూసుకుంటే చాలా పేర్లు వస్తున్న పరిస్థితి చూసాం. ఇప్పటికీ చాలామందికి నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి కూడా మనం గమనించాం. అయితే ఇప్పటికిప్పుడు ఈ వ్యవహారంలో పోలీసులు నేరుగా హైదరాబాద్కి వెళ్ళారు. ఇప్పటి వరకు ఏంటి, పోలీసులు రాజకేశ్ రెడ్డిని పిలవాలని ట్రై చేశారు. 2 సార్లు అతని నోటీసులు పంపించినప్పుడు కూడా రాజకేశ్ రెడ్డి మెయిల్కి రెస్పాండ్ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆయన రాలేదు. నాకేం సంబంధం లేదు, మీరు నన్ను ఎందుకు పిలుస్తున్నారు, నేను అప్పుడు ఐటీలో పనిచేశాను తప్పితే మిగతా ఏమీ పనిచేయలేదు అనేది. కానీ పోలీసుల దగ్గర పక్కా సమాచారం చాలా వరకు కూడా చాలా పెద్ద విషయాలన్నిటిని కూడా పోలీసులు సేకరించారు. ఈ కేసులో అంటే ఏదైతే మద్యం కేసు జరుగుతోందో, ఈ మద్యం కేసులో దాదాపుగా చాలా వరకు కూడా చాలా అంచనాలకి సిట్టు చేరుకోగలిగింది. సిట్టు అక్కడ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రధానంగా మనం కనుక చూసుకుంటే ఈ ఆర్ఎట్ హాస్పిటల్ తీగల వాళ్ళ అంటే నిజంగానే సిట్కి అసలైన తీగ దొరికిందనే చెప్పాలి. ఈ ప్రధానంగా ఈ తీగల ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఆర్ఎట్ హాస్పిటల్ కావచ్చు, లేకపోతే వాళ్ళ మిస్సెస్ దివ్యారెడ్డి, రాజకేశ్ రెడ్డి మిస్సెస్ దివ్యారెడ్డి, అలాగే తీగల విజయేంద్ర రెడ్డి తమ్ముడుగా పిలుస్తున్న క్రాంతి కిరణ్ రెడ్డి, తీగల క్రాంతి కిరణ్ రెడ్డి, ఇట్లా వీళ్ళందరినీ కూడా పోలీసులు 1 by 1 తనిఖీలు